This conference will now be recorded. Okay, so before executing this flow rule, in the process tab, we are selecting this option first of all, and this one, PY case management default. Suppose ఇది రిమూవ్ చేసేసాం అనుకుందాం. సో రిమూవ్ చేసేసి నేను చేంజెస్ చేస్తున్నాను. సో ఇది అన్చెక్ చేశాను. నౌ యాక్షన్స్లోకి వెళ్తే ఆర్ యూ గెటింగ్ రన్ ఆప్షన్ మీనింగ్, సో దిస్ చెక్ బాక్స్ మార్కింగ్ ఈస్ మ్యాండేటరీ అనే కదా తెలుస్తుంది. ఫ్లోరల్ క్రియేట్ చేసుకున్నాము, అందులో 50 అసైన్మెంట్ షేప్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఫ్లోరల్ రన్ చేస్తేనే కదా మనకి యూజ్ అయ్యేది. సో ఇక్కడ ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తేనే మనకి రన్ ఆప్షన్ వస్తుంది. ఆ సెలెక్ట్ చేయకపోతే రన్ ఆప్షన్ రావట్లేదు. మీనింగ్ ఈ చెక్ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనే కదా. సో ఇఫ్ దట్ ఈస్ దట్ ఇంపార్టెంట్, దట్ మ్యాండేటరీ, వై దే ఆర్ గివింగ్ దిస్ లైక్ అన్ ఆప్షన్ ఫర్ అస్? పిఆర్పిసి వాళ్ళు మనకు ఒక చెక్ బాక్స్ ఆప్షన్ లాగా ఇస్తున్నారు అంటే ఇది మ్యాండేటరీ కాకపోవచ్చు కదా. సో ఎలాంటి సినారీస్లో కాదు అనేది తెలియాలి. సో ఇది నేను మార్క్ చేసి సేవ్ చేస్తే ఐల్ గెట్ రన్ ఆప్షన్. సో ఇది అన్చెక్ చేసి సేవ్ చేస్తే రన్ ఆప్షన్ రాదు. ఓకే, సో రన్ ఆప్షన్ రాదు. సో అంటే ఎవ్రీ ఫ్లో రూల్ రన్ అవ్వాలి అవ్వకూడదు అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో ఫర్ దిస్ మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్లా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది, మీరు ఏటీఎం మెషిన్కి వెళ్తారు. ఏటీఎం మెషిన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తే వెల్కమ్ టు సంథింగ్, ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అని వస్తుంది. మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ సంథింగ్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ స్క్రీన్లో మనకి 10 ఆప్షన్స్ వస్తాయి. మనీ విత్ డ్రాల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, మినీ స్టేట్మెంట్, ఓకే, అండ్ అప్లై ఫర్ క్రెడిట్ కార్డ్, అప్లై ఫర్ హోమ్ లోన్, అప్లై ఫర్ కార్ లోన్, ఇలా 10 ఆప్షన్స్ వస్తాయి. మేబీ మీరు మనీ విత్డ్రాల్ సెలెక్ట్ చేస్తారు. మనీ విత్డ్రాల్ సెలెక్ట్ చేస్తే మీకు సంథింగ్ న్యూ స్క్రీన్ వస్తుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ అమౌంట్ అని వస్తుంది. అమౌంట్ ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మేబీ ప్లీజ్ ఎంటర్ యువర్ డినామినేషన్ లాగా రావచ్చు. అండ్ అది కూడా సబ్మిట్ చేస్తే ప్లీజ్ ఎంటర్ యువర్ టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇలా వస్తుంది. అండ్ అది కూడా కంప్లీట్ చేస్తే ప్లీజ్ కలెక్ట్ యువర్ కార్డ్ అండ్ క్యాష్ అని వస్తుంది. సో అంటే బై దట్ టైం మనకి క్యాష్ విత్డ్రా అవుతుంది, ఇంకా ఒక క్యాష్ విత్డ్రా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఒక స్లిప్ కూడా వస్తుంది, రిసిప్ట్ వస్తుంది. సో రిసిప్ట్ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మీరు మనీ ఎంత డ్రా చేశారు, అలాంగ్ విత్ దట్ ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. అవునా, రిసిప్ట్ వచ్చిందంటే ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ యూనికే కదా, మళ్ళీ మీరు నెక్స్ట్ టైం రన్ చేస్తే ఆ నెంబరే రాదు, డిఫరెంట్ నెంబర్ వస్తుంది. ఫైన్. సో మనీ విత్డ్రాల్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ మీరు మినీ స్టేట్మెంట్ చెక్ చేద్దాం అనుకుంటున్నారు. సో అంటే సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ మినీ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇన్ దట్ సినారియో అగైన్ మినీ స్టేట్మెంట్ సెలెక్ట్ చేస్తే ఒక స్క్రీన్ లోడ్ అవుతుంది. ఆ స్క్రీన్లో లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ లాగా ఉండొచ్చు, లాస్ట్ 5 లాగా ఉండొచ్చు, వాట్ ఎవర్. అది సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లో ప్లీజ్ కలెక్ట్ యువర్ రిసిప్ట్ అని వస్తుంది కదా. ఆ రిసిప్ట్లో కూడా సమ్ నెంబర్ ఉంటుందా, అవునా? సో ఆ నెంబర్ ప్రీవియస్ నెంబర్ ఈక్వల్గా ఉంటుందా? 100% నో. ఓకే, ఫైన్. సో అంటే ఇప్పుడు మీ చేతిలో 2 స్లిప్స్ ఉన్నాయి అండ్ ఈ 2 థింగ్స్ కూడా అయిపోయాయి. తర్వాత మీరు అప్లై ఫర్ క్రెడిట్ కార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో అది సెలెక్ట్ చేసుకుంటారు. అది సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ స్క్రీన్ ఒకటి వస్తుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, అవర్ రిప్రజెంటేటివ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ అన్నట్టు వస్తుంది, అంతే కదా. సో అది మీరు కూడా సబ్మిట్ చేస్తే మీకు దానికైనా స్లిప్ వస్తుందా? స్లిప్ వస్తుందా రాదా? నో. సో మేబీ అప్లై ఫర్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంది, అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, మీకేమైనా స్లిప్ వస్తుందా? అప్లై ఫర్ హోమ్ లోన్ అంటే మీరు అక్కడి నుంచి హోమ్ లోన్ అప్లై చేయలేరు, జస్ట్ లైక్ అన్ ఎంక్వైరీ లాగా వెళ్తుంది అంతే. సో అంటే మనకి 10 ఆప్షన్స్ వస్తున్నాయి. అవుట్ ఆఫ్ దట్ 2 ఆప్షన్స్కి స్లిప్ జనరేషన్స్ జరుగుతున్నాయి అండ్ రిమైనింగ్ 8 ఆప్షన్స్కి లేనట్టే కదా. ఇట్స్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్. సో మన లాంగ్వేజ్లో ఆ స్లిప్ ఆర్ రిఫరెన్స్ నెంబర్ని ఏమనాలి? కేస్ ఐడి ఆర్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు మనీ విత్డ్రాల్ సెలెక్ట్ చేస్తే దెన్ మనకి స్క్రీన్ 1 దాని ఫ్లోలో స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఇలా వెళ్ళిపోతుంది. మీనింగ్ ఆన్ క్లికింగ్ ఆన్ దట్ మనీ విత్డ్రాల్ ఒక ఫ్లో రూల్ రన్ అవ్వాలి.
సో దేర్ షుడ్ బి వన్ ఫ్లో రూల్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఆ ఫ్లో రూల్లో స్క్రీన్ నెంబర్ 1 నాకు డిస్ప్లే అవుతుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ అమౌంట్ అనేది స్క్రీన్ నెంబర్ 1. సబ్మిట్ చేస్తే ప్లీజ్ ఎంటర్ యువర్ డినామినేషన్ అంటే స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 ఇలా. అంటే మనీ విత్డ్రాల్ సెలెక్ట్ చేస్తే ఒక ఫ్లో రూల్ రన్ అవుతుంది అండ్ ఆ ఫ్లో రూల్ ఫైనల్గా స్లిప్ జనరేట్ చేస్తుంది. అంటే వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ చేస్తున్నట్టేనా. ఆఫ్టర్ దట్ మినీ స్టేట్మెంట్ క్లిక్ చేస్తే దెన్ అక్కడ సమ్ డిఫరెంట్ స్క్రీన్స్ వస్తున్నాయంటే ఇంకొక ఫ్లో రూల్ రన్ అవుతున్నట్టు అక్కడ. సో అంటే సెకండ్ ఫ్లో రూల్ రన్ అవుతుంది. సెకండ్ ఫ్లో రూల్ మేబీ దానిలో 3 స్క్రీన్స్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, వాట్ ఎవర్. అండ్ ఫైనల్గా మనకు ఒక స్లిప్ వస్తుందా. సో అంటే దిస్ ఫ్లో రూల్ ఆల్సో జనరేటింగ్ సమ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి కదా. అండ్ తర్వాత అప్లై ఫర్ కార్ లోన్ సెలెక్ట్ చేస్తున్నారు. అది సెలెక్ట్ చేస్తే మీకు 2 or 3 స్క్రీన్స్ రావచ్చు. అంటే అది ఫ్లో రూల్ వల్లే పాసిబుల్. అంటే ఆన్ క్లికింగ్ ఆన్ దిస్ వన్ ఫ్లో రూల్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ అక్కడ స్క్రీన్ 1 తర్వాత స్క్రీన్ 2 స్క్రీన్ 3 యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. బట్ మనకి స్లిప్ రాదు. మీనింగ్ ఎవ్రీ ఫ్లో రూల్, సో ఈ ఎగ్జాంపుల్లో ఎవ్రీ ఫ్లో రూల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఐడి జనరేషన్. ఎస్ ఆర్ నో. సో అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 2 ఆర్ మెంట్ ఫర్ ఐడి జనరేషన్ కదా. సో రిమైనింగ్ కాకపోవచ్చు. సో అంటే నాట్ ఎవ్రీ ఫ్లో రూల్ ఈజ్ మెంట్ ఫర్ ఐడి జనరేషన్. కొన్ని ఫ్లో రూల్స్కి ఐడి జనరేషన్ కావాల్సి వస్తుంది అండ్ కొన్నిటికి అవసరం లేదు. సో ఇప్పుడు కొన్నిటికి అవసరం లేదంటే చెక్ బాక్స్ అన్చెక్ ఉండాలనే కదా, అంతే కదా. ఇది ఒక ఫ్లో రూల్ అనుకోండి. సో మేబీ కన్సిడర్ దిస్ ఫ్లో రూల్ యాజ్ మనీ విత్డ్రాల్. మనీ విత్డ్రాల్ అనే ఫ్లో రూల్ అనుకుందాం ఇది. అండ్ ఇక్కడ 4 స్క్రీన్స్ ఉండొచ్చు. ఫస్ట్ వన్ మేబీ అమౌంట్, సెకండ్ వన్ డినామినేషన్, ఇలా 4 స్క్రీన్స్ ఉండొచ్చు. అండ్ ఈ ఫ్లో రూల్ రన్ అయితే ఐడి జనరేషన్ అవ్వాలా. మీనింగ్ దిస్ షుడ్ బి చెక్డ్ ఫర్ దిస్ వన్. అండ్ తర్వాత ఇంకొక ఫ్లో రూల్ ఉంది, అప్లై ఫర్ హోమ్ లోన్ ఆర్ అప్లై ఫర్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనుకుంటే. ఆ ఫ్లో రూల్ ఇలాగే ఉంటుంది. దానికి ఐడి జనరేషన్ అవసరం లేదు. అంటే ఇది అన్చెక్ చేసి ఉండాలి కదా. సో ఎవ్రీ ఫ్లో రూల్కి చెక్ చేసి ఉండాలని మ్యాండేటరీ కాదు, సంథింగ్ లైక్ ఆప్షనల్ లాగా ఉంటుంది. నా ఇప్పుడు మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ సినారియోలో ఈ ఫ్లో రూల్ మనకి ఐడి వద్దు అనుకుంటాం. దెన్ హౌ టు రన్ దిస్. మనకి రన్ ఆప్షన్ లేదు కదా. సో రన్ ఆప్షన్ లేదు. సో రన్ ఆప్షన్ లేదు అంటే దిస్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఇండిపెండెంట్లీ. మీరు ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఒక మెయిన్ స్క్రీన్ రన్ అవుతుంది, అంటే ఒక మెయిన్ ఫ్లో రూల్ రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. విత్ ఇన్ దట్ 10 ఆప్షన్స్ వస్తున్నాయంటే 10 చైల్డ్ ఫ్లో రూల్స్ రన్ అవుతున్నాయి. సో కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మనకు మెయిన్ స్క్రీన్ వస్తుందా. సో అంటే మెయిన్ ఫ్లో రూల్ ఒకటి రన్ అవుతుంది ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ విత్ ఇన్ దట్ 10 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఐడి జనరేషన్ జరుగుతుంది. రిమైనింగ్ థింగ్స్ ఐడి జనరేషన్ లేదు. అంటే మీరు మెయిన్ కార్డ్ ఇన్సర్ట్ చేయకుండా అప్లై ఫర్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేది మీరు చూడగలుగుతారా. కార్డ్ ఇన్సర్ట్ చేయకుండా అంటే మెయిన్ ఫ్లో రూల్ రన్ అవ్వకుండా అందులో ఉన్న చైల్డ్ ఫ్లో రూల్ మనం ఎగ్జిక్యూట్ చేయగలమా. ఏటీఎంకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై ఫర్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుందా మీకు. నో. సో అంటే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఫ్లో రూల్, లిసన్ కేర్ఫుల్లీ, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఫ్లో రూల్ వితౌట్ దిస్ ఆప్షన్ చెక్డ్, సో ఈ ఫ్లో రూల్కి ఇది అన్చెక్ ఉంది అనుకోండి, దెన్ దీన్ని మనం స్ట్రైట్ అవే రన్ చేయలేము. మీరు ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేయకుండా ఆ పర్టికులర్ ఫ్లో రూల్ రన్ చేయలేరు. ఓకే. సో దిస్ పర్టికులర్ ఫ్లో రూల్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఫ్రమ్ మెయిన్ ఫ్లో రూల్. అంటే ఇది ఒక చైల్డ్ లాగానే యాక్ట్ చేయగలదు. సో క్లియర్ ఎవరీవన్. సో దిస్ ఆప్షన్ ఈజ్ జస్ట్ అన్ ఆప్షనల్ ఫర్ us, మ్యాండేటరీ కాదు. సో ఇది చెక్ చేసుంటే దెన్ దిస్ కెన్ జనరేట్ వన్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి and this can be executed as it is. And if this is unchecked, then మనం వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ చేయలేం దీంతో, బట్ ఫ్లో రూల్ రన్ అవ్వచ్చు. ఫ్లో రూల్ రన్ అవటం అంటే స్ట్రైట్ అవే రన్ ఆప్షన్ కనపడదు. సో దిస్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ లైక్ ఏ చైల్డ్ ఫ్రమ్ ద మెయిన్ ఫ్లో రూల్. మెయిన్ ఫ్లో రూల్ నుంచే రన్ అవ్వాలి, అంతేనా. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక మెయిన్ ఫ్లో రూల్ ఉంది. ఈ ఏటీఎం ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక మెయిన్ ఫ్లో రూల్ అండ్ అందులో 10 చైల్డ్స్ ఉన్నట్టు.
సో 10 చైల్డ్స్లో ఫస్ట్ 2 చైల్డ్స్కి ఐడి జనరేషన్ జరగాలి, రిమైనింగ్ 8కి ఐడి జనరేషన్ జరగకూడదు. సో ఇప్పుడు మెయిన్ ఫ్లోర్లు ఉంది కదా, మెయిన్ ఫ్లోర్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మెయిన్ ఫ్లోర్ రన్ అవుతుంది. సో ఇది ఆ మెయిన్ ఫ్లోర్ అనుకుంటే దీనికి ఆ చెక్ బాక్స్ సెలెక్టెడ్ ఉండాలా ఉండకూడదా? 100% ఉండాలి. సో ఇది సెలెక్టెడ్గా ఉండాలి. అండ్ ఇది రన్ అయిన తర్వాత అందులో 10 ఆప్షన్స్ కనిపిస్తాయి, అంటే 10 డిఫరెంట్ ఫ్లో రూల్స్. సో హౌ టు కాల్ వన్ ఫ్లో రూల్ ఇంటూ అనదర్ ఫ్లో రూల్ అని తర్వాత చూద్దాం. సో 10 ఫ్లో రూల్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ దాట్ ఫస్ట్ 2 ఫ్లో రూల్స్కి ఐడి జనరేషన్ ఉండాలి. సో ఫర్ దట్ ఆ ఫ్లో రూల్స్కి చెక్ బాక్స్ ట్రూ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 8 ఫ్లో రూల్స్కి అది అవసరం లేదు కాబట్టి అన్చెక్ చేసి ఉంటుంది. సో అన్చెక్ చేస్తుంది అంటే దిస్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఫ్రమ్ మెయిన్ ఫ్లో, ఓన్లీ ఫ్రమ్ మెయిన్ ఫ్లో. సో ఈ ఆప్షన్ ఎవ్రీ టైం మ్యాండేటరీ కాదు. ఎవరీవన్ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్. ఎందుకు మ్యాండేటరీ కాదు అంటే, సో దేర్ విల్ బి సమ్ ఫ్లో రూల్స్ వితౌట్ ఐడి జనరేషన్స్ ఆల్సో. అంతేనా? ఐడి జనరేషన్స్ లేకుండా కూడా ఎగ్జిక్యూట్ అయ్యే ఫ్లో రూల్స్ ఉంటాయి. మన ఏటీఎంలో 8 ఎగ్జాంపుల్స్ లాగా చూస్తున్నాం. సో ఇన్ మై సినారియో టుడే ఇది మన మేజర్ ఫ్లో రూల్ అనుకుంటున్నాం కాబట్టి ఇది మార్క్ ఉండాలా ఉండకూడదా? సో లెట్ మీ మార్క్ దిస్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మనకి రన్ ఆప్షన్ వస్తుంది. అంతేనా? ఇప్పుడు మనకి రన్ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు రన్ క్లిక్ చేస్తే యాజ్ యూజువల్గా మన స్క్రీన్ లోడ్ అవుతుంది. సో వీఆర్ వెరీ క్లియర్ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ చేంజ్ అబౌట్. సెకండ్ థింగ్ ఏంటి? సో ఇప్పుడు ఒకసారి ఈ చేంజెస్ చేసుకున్నాము. ఇప్పుడు యాక్షన్స్లోకి వెళ్తే రన్ వస్తుంది. ఐఎమ్ రన్నింగ్ దిస్. డైరెక్ట్గా మనకి స్క్రీన్ నెంబర్ 1 వచ్చేస్తుంది యాజ్ యూజువల్. ఫైన్. సో ఇది సెలెక్ట్ చేస్తే మీకు రన్ ఆప్షన్ వస్తుంది. అండ్ సెకండ్ ఇంకొక చేంజ్ చేసాం, దట్ ఈస్ లైక్ ఇక్కడ వర్క్ పార్టీస్లో ఎర్లియర్ ఏముంది? డిఫాల్ట్ అని ఉంది. అది రిమూవ్ చేసి ఏం చేస్తున్నాం? పీవై కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ అని ఇస్తున్నాం. సపోజ్ ఇది రిమూవ్ చేసేసి ఇదే ఇస్తున్నాం అనుకోండి, ఓల్డ్ది డిఫాల్ట్ ఇచ్చి సేవ్ చేస్తున్నాం అనుకుందాం. సో ఇప్పుడు యాక్షన్స్లోకి వెళ్తే రన్ ఆప్షన్ ఉంటుందా ఉండదా? యాక్షన్స్లోకి వెళ్తే రన్ ఆప్షన్ ఉండాలా ఉండకూడదు? సో రన్ ఆప్షన్ డిసైడ్స్ బేస్డ్ ఆన్ దిస్ చెక్ బాక్స్ అంతే. సో యాక్షన్స్ రన్ చేద్దాం. సో రన్ చేస్తే దెన్ వాట్ ఆర్ వి సీయింగ్? వీఆర్ గెటింగ్ సమ్ డిఫరెంట్ స్క్రీన్. ఎర్రర్స్ ఏవో వస్తున్నాయి. అసలు మనం వ్యాలిడేషన్స్ ఇంక్లూడ్ చేసాం అసలు? సో ఫస్ట్ నేమ్ కెనాట్ బి బ్లాంక్, లాస్ట్ నేమ్ కెనాట్ బి బ్లాంక్, ఇలా అసలు మనం ఎక్కడ వ్యాలిడేషన్ ఇంక్లూడే చేయలేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం అంతే. దెన్ ఫ్రమ్ వేర్ ఆర్ వి గెటింగ్ దిస్? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఫ్లో రూల్ ఇప్పటి వరకు రన్ చేస్తే డైరెక్ట్గా ఈ స్క్రీన్ వచ్చేసింది. సో మనకి కావాల్సిన మనం ఎక్స్పెక్ట్ చేసుకున్న స్క్రీన్ నెంబర్ 1 వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఫ్లో రూల్ రన్ చేస్తే ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ ఎప్పుడు వచ్చింది? సో ఇక్కడ డిఫాల్ట్ ఉన్నప్పుడు వచ్చింది. సో ఇక్కడ డిఫాల్ట్ ఉంటే ఐఎమ్ గెటింగ్ సమ్ డమ్మీ స్క్రీన్. అదేంటో కూడా తెలియదు మనకి ఇంకా. డిఫాల్ట్ రిమూవ్ చేసి వేరేది ఇస్తే మన ఒరిజినల్ స్క్రీన్ నెంబర్ 1 వచ్చింది. సో ఇక్కడ డమ్మీ స్క్రీన్ జనరల్గా ఇలా వస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ క్లిక్ చేస్తే, అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి స్క్రీన్ నెంబర్ 1 యాజ్ యూజువల్గా వస్తుంది. యాజ్ యూజువల్ స్క్రీన్ 1, 2, 3, 4 యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. సో అంటే వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? అక్కడ డిఫాల్ట్ సెలెక్ట్ చేయటం వల్ల ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది. అండ్ ఈ స్క్రీన్లో మీకు ఎక్కడైనా వర్క్ ఆబ్జెక్ట్ నెంబర్ కనిపిస్తుందా? ఇక్కడైతే వర్క్ ఆబ్జెక్ట్ నెంబర్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఎక్కడ వర్క్ ఆబ్జెక్ట్ నెంబర్ రావట్లేదు. సో అంటే లిసన్ కేర్ఫుల్లీ, ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ ఫ్లో రూల్, ఇది కనుక డిఫాల్ట్ అని ఉంటే ఐఎమ్ గెటింగ్ సమ్ స్క్రీన్ బిఫోర్ మై యాక్చువల్ స్క్రీన్. ఐఎమ్ గెటింగ్ సమ్ డమ్మీ స్క్రీన్ బిఫోర్ మై యాక్చువల్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేషన్. అంటే కస్టమర్ రిజిస్టర్ అవ్వలేదు, ఐడి జనరేషన్ అవ్వలేదు అంటే కస్టమర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వనట్టే కదా. సో బిఫోర్ ఐడి జనరేషన్ ఐఎమ్ గెటింగ్ సమ్ డమ్మీ స్క్రీన్. అండ్ ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ నెంబర్ 1 వచ్చేస్తుంది. స్క్రీన్ నెంబర్ 1 వస్తుంది అంటే ఐడి జనరేషన్ జరుగుతుందా జరగదా? జరగాలి. సో అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు షో సమ్ డమ్మీ స్క్రీన్,
బిఫోర్ మై ఐడి జనరేషన్ అప్పుడు డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, నాకు ఒక డమ్మీ స్క్రీన్ కావాలి అనుకుంటే బిఫోర్ ఐడి జనరేషన్ డిఫాల్ట్ సెలెక్ట్ చేయాలి. సో వద్దు అనుకుంటే పీవై కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ వన్ థింగ్, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ ఇప్పుడు అసలు డమ్మీ స్క్రీన్ అంటే ఏంటి, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి, అసలు రియల్ టైంలో ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎప్పుడు సెలెక్ట్ చేస్తాం, ఎప్పుడు రిమూవ్ చేస్తాం అనేది మీకు అర్థం అవ్వాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఎస్బీఐ పీఓ ఈరోజు అప్లై చేస్తే నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ డేట్ ఉంది. సో మేబీ డిసెంబర్ 1st మీకు ఆర్ జనవరి 1st మీకు ఎగ్జామ్ డేట్ ఉంది. సో ఈరోజు మనం మనీ పే చేస్తాం, ఎగ్జామ్ ఫీజు పే చేస్తారు 500 ఆర్ సంథింగ్. పే చేస్తే ఏం జరుగుతుంది, ఒక హాల్ టికెట్ నెంబర్ జనరేట్ అవుతుంది, అంతేనా? సో పే చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ టేబుల్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. సో సపోజ్ ఇదంతా పెగాతో బిల్డ్ అయిందని ఎజ్యూమ్ చేసుకోండి, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ మీరు జనవరి 1st మార్నింగ్ 10 o'clock ఎగ్జామ్ అయితే సెంటర్కి వెళ్తారు. సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ లాగిన్ పేజ్ కనిపిస్తుంది, హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ జనరల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగా ఉంటుంది. సో హాల్ టికెట్ నెంబర్ మీకు జనరేట్ అవుతుంది కాబట్టి అది మీరు ఎంటర్ చేస్తారు, పాస్వర్డ్ విల్ బి యువర్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇప్పుడు నేను ఆ ఎగ్జామ్ అప్లై చేయలేదు, నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను సమ్ నెంబర్తో, అది అవుతుందా? సో ఇన్వాలిడ్ అని వస్తుంది. మీ కేసులో ఎందుకు అవుతుంది, బికాస్ మీరు మనీ పే చేసినప్పుడు సంథింగ్ లైక్ వర్క్ ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిపోయింది. మీరు యాక్సెస్ చేస్తున్నారు అంటే ఏంటి, మీరు ఆపరేటర్స్, అంతే కదా, మీరు ఆపరేటర్స్. సో అంటే దాన్ని లాగిన్ అవ్వాలంటే ఆపరేటర్ ఐడి ఉండాలి. వాట్ ఈస్ యువర్ ఆపరేటర్ ఐడి, హాల్ టికెట్ నెంబర్. సో అంటే ఒక ఆపరేటర్ ఐడి జనరేట్ చేశారు అండ్ పాస్వర్డ్ విల్ బి యువర్ డేట్ ఆఫ్ బర్త్. సో బ్యాక్ ఎండ్ ఆపరేటర్స్ టేబుల్ ఒకటి ఉంటుంది. సో ఆ టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. అండ్ జనవరి 1st మార్నింగ్ 10 o'clockకి మీరు సెంటర్కి వెళ్తారు. అది మీరు ఇంటి నుంచి రాయలేరు, పెగా అప్లికేషన్స్ అంతా ఓన్లీ ఫ్రమ్ సర్వర్ అనుకున్నాం కదా, ఇంట్రానెట్టే కదా, మీరు ఇంటి నుంచి రాయాలన్నా పాసిబుల్ అవ్వదు. సో యూ హ్యావ్ టు గో టు దట్ సర్వర్ ఓన్లీ. అండ్ అక్కడ మీరు 10 o'clock అయితే 10 o'clock లాగిన్ అవుతారు. సో అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్, మన లాగిన్ పేజ్లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, అంతే కదా. సో ఇట్ విల్ జస్ట్ చెక్ వెదర్ దిస్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ సేమా కాదా ఆ టేబుల్ నుంచి చెక్ చేసుకుంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ వాట్ ఇట్ విల్ డూ, సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 1 వస్తుందా. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి టైమర్ రన్నింగ్లో ఉంటుందా, నో. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనం లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు సమ్ టర్మ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ లాగా వస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ విల్ క్యారీ 5 marks అండ్ నెగిటివ్ -2 marks. ఓకే, సో ఆన్సర్స్ మార్క్డ్ విల్ బి ఇన్ గ్రీన్ కలర్. సో ఆన్సర్స్ ఫర్ రివ్యూ అనేది ఆరెంజ్ కలర్, డిడ్ నాట్ ఆన్సర్ రెడ్ కలర్, ఇలా చూస్తూ ఉంటాం. అండ్ లాస్ట్లో ప్లీజ్ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ డేట్ అండ్ సిగ్నేచర్ లాగా ఉంటుంది, డిజిటల్ సిగ్నేచర్ లాగా. అండ్ ఆఫ్టర్ దాట్ అగ్రీ డిసగ్రీ లాగా 2 ఆప్షన్స్ ఉంటాయి, అంతే కదా. సో ఇప్పుడు మనం అగ్రీ క్లిక్ చేస్తున్నామంటే ఏంటి, సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ టేక్ మీ టు ద నెక్స్ట్ స్క్రీన్, అంటే క్వశ్చన్ నెంబర్ 1 విత్ టైమర్ రన్ అవుతుంది. డిసగ్రీ క్లిక్ చేస్తే సో మీకు నెక్స్ట్ స్క్రీన్ రాదు, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు అక్కడ దాకా వెళ్ళి టర్మ్స్ అండ్ కండిషన్ స్క్రీన్లో డిసగ్రీ క్లిక్ చేసినా మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయనట్టే కదా. ఎందుకు ఎలా స్టార్ట్ చేయనట్టు, బికాస్ నేను రన్ చేస్తే నా కేసులో ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకోండి, దెన్ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చిందంటే వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అయినట్టు. సో మీరు డిసగ్రీ చేస్తున్నారంటే ఈ స్క్రీనే అది. సో ఇక్కడ మీరు క్యాన్సిల్ బటన్ క్లిక్ చేస్తున్నారంటే డిసగ్రీ చేసినట్టే. సో అంటే మీరు ఫ్లో రూల్ రన్ చేశారో లేదో తెలుస్తుందా, C-1 లాగా క్రియేట్ అవుతుంది ఇప్పటి వరకు. మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో C-2 అనేది ఏమీ క్రియేటెడ్ ఉండదు కదా, వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవ్వనట్టే, అంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయనట్టే. ఓకే, సో అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు షో ఏ స్క్రీన్ బిఫోర్ మై యాక్చువల్ స్క్రీన్ అప్పుడు ఏం చేస్తాం, ఈ డమ్మీ స్క్రీన్ యూజ్ చేసుకుంటాం. సో డమ్మీ స్క్రీన్ ఎవ్రీవేర్ మ్యాండేటరీ అని కాదు, డిపెండ్స్ అనమాట. సో డిపెండ్స్.
సో ఇప్పుడు మీరు చాలా వెబ్సైట్స్లో చూస్తూ ఉంటారు. ఒక వెబ్సైట్లో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే ఒక పాపప్ లాగా ఇమీడియట్ వస్తుంది. సో ప్లీజ్ ఎంటర్ సమ్ డీటెయిల్స్ ఫర్ సర్వే. హౌ డూ యూ నో అబౌట్ అవర్ వెబ్సైట్? సో ప్లీజ్ టెల్ మీ సమ్ రిఫరెన్స్ హూ హ్యాస్ రిఫర్డ్ అస్ అన్నట్టు సమ్ స్క్రీన్ వస్తుంది కదా. సో అంటే మన యాక్చువల్ స్క్రీన్ కన్నా ముందు ఇఫ్ ఐ వాంటెడ్ టు షో సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇఫ్ ఐ వాంటెడ్ టు కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్, కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ స్క్రీన్ తీసుకోండి, వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం డిస్ప్లే చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ మన నేమ్ టైప్ చేయగలుగుతున్నాం కదా, అంటే కలెక్ట్ కూడా చేసుకుంటున్నారు. సో కలెక్ట్ కూడా చేసుకుంటున్నారు అండ్ సబ్మిట్ చేస్తే యాక్చువల్ స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అవుతుంది అండ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ ద యాక్చువల్ నేమ్ ఫర్ ది స్క్రీన్. దీని గురించి 2 hours డిస్కషన్ వస్తుంది. సో డమ్మీ స్క్రీన్ అనేది అంత డమ్మీ కాదు, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దీనికి. సో వాట్ ఈస్ ద యాక్చువల్ నేమ్ ఫర్ ది స్క్రీన్. మనం నేమ్ సేక్ డమ్మీ డమ్మీ అనుకుంటున్నాం, దీనికి టెక్నికల్గా ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ మీరు చెప్పాలి రియల్ టైమ్ ఇంటర్వ్యూస్లో. సో వాట్ ఈస్ ద టెక్నికల్ నేమ్ ఫర్ ది స్క్రీన్ అనేది మీకు క్వశ్చన్ నెంబర్ 1. అండ్ దాన్ని ఎలా స్కిప్ చేస్తాం, ఎలా షో చేస్తాం, దిస్ ఈజ్ సెకండ్ వే, ఆల్రెడీ తెలుసు మీకు ఇది. అండ్ హౌ టు కస్టమైజ్ దిస్. సో ఇక్కడ మనకి సంథింగ్ ఏదో డమ్మీ ఉంది, అలా కాకుండా నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా లైన్స్ కనిపించాలి. సో .1, .2, .2.1.1.1 ఇలా కావాలి కదా. సో హౌ టు కస్టమైజ్ దిస్ స్క్రీన్ అండ్ హౌ టు అప్లై కలరింగ్ స్టైలింగ్స్ అండ్ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఐ కెన్ కలెక్ట్ హిస్ యూజర్ నేమ్ అండ్ డేట్ ఇలా. సో ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ రెస్పెక్ట్ టు స్క్రీన్ రీడ్ ఓన్లీ స్క్రీనా ఎడిటబుల్ స్క్రీన్ అని అంటారు. ఇస్ ఇట్ రీడ్ ఓన్లీ ఆర్ ఎడిటబుల్? ఎడిటబుల్. వీ కెన్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా, ఐ కెన్ టైప్ సంథింగ్ కదా, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో కమింగ్ క్లాసెస్ వస్తాయి అగైన్. సో దిస్ ఈజ్ ఎడిటబుల్ స్క్రీన్ అండ్ సబ్మిట్ చేస్తే మనకి నెక్స్ట్ ఒరిజినల్ స్క్రీన్ వస్తుంది. ఈజ్ దట్ ఎడిటబుల్ ఆర్ నాట్? ఎడిటబుల్. అండ్ ఫైనల్గా అన్ని స్క్రీన్స్ సబ్మిట్ చేసేస్తున్నాం. 50 అసైన్మెంట్స్ ఉంటే 50 ఎడిటబుల్ స్క్రీన్సే కదా వచ్చాయి. అండ్ 50th స్క్రీన్ కూడా సబ్మిట్ చేస్తే ఏమొస్తుంది చూసారు ఎప్పుడైనా? సో యాజ్ ఆఫ్ నౌ ఇది స్క్రీన్ నెంబర్ 1. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే దీని తర్వాత ఇంకేమైనా స్క్రీన్ ఇచ్చామా మనం? సబ్మిట్ చేస్తే ఏం జరుగుతుంది? వర్క్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, ఐ కెన్ సీ నెంబర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, ఇదే రెఫరెన్స్ నెంబర్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అని వస్తుంది అంతే. సో కంప్లీట్లీ క్లోజ్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ లాగా వస్తుంది. అండ్ ఈ స్క్రీన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎండ్ షేప్ వల్ల, అంతే కదా, ఎండ్ షేప్లో ఉండే స్క్రీనే. సో ఈ స్క్రీన్ కూడా మనం చేంజెస్ చేయాలి. సో డైరెక్ట్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ కాకుండా సో థ్యాంక్ యూ ఫర్ యువర్ డేటా, సో యువర్ అకౌంట్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ 4 to 5 వర్కింగ్ డేస్. సో ప్లీజ్ కాల్ ఆఫ్టర్ 4 to 5 days if required or call our customer care number, ఇలా సమ్ కస్టమైజ్డ్ రావాలి. సో హౌ టు మేక్ మోడిఫికేషన్స్ ఫర్ దిస్ స్క్రీన్ ఇవన్నీ. అండ్ ఈ రెస్పెక్ట్ స్క్రీన్ ఎడిటబులా రీడ్ ఓన్లీ అని అడుగుతారు. ఏంటిది ఇది? థ్యాంక్ యూ ఫర్ అవర్ ఇన్పుట్ అంతా అయిపోయింది, ఇంకేంటి రీడ్ ఓన్లీ. ఓకే, సో ఏ స్క్రీన్ ఎలాంటిది అని అడుగుతారు. సో దీన్ని టెక్నికల్గా హార్నెస్ అంటాం. సో 2 to 3 hours డిస్కషన్ వస్తుంది ఇది. సో వాట్ ఈజ్ స్క్రీన్ నెంబర్ 1 అంటే ఈ డమ్మీ స్క్రీన్. సో ఈ డమ్మీ స్క్రీన్లో ఏం చేస్తుంది, దీన్ని ఏమేంటి అసలు, సో ఇది ఎలా వస్తుంది, దీన్ని ఎలా కస్టమైజ్ చేస్తాము, అండ్ ఇక్కడ ఎడిటబుల్ థింగ్స్ ఎలా ఇంక్లూడ్ చేస్తాం, సబ్మిట్ చేస్తే నెక్స్ట్ యాజ్ యూజువల్ స్క్రీన్స్ ఎలా వస్తాయి, అండ్ ఫైనల్గా క్లోజ్ చేస్తే ఈ స్క్రీన్ రావటం, అండ్ ఇక్కడ హౌ టు కస్టమైజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇలా. సో వాట్ ఈజ్ ఎడిటబుల్, వాట్ ఈజ్ రీడ్ ఓన్లీ, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. సో ఫర్ నౌ జస్ట్ మీకు తెలియాల్సిన ఒక సింగిల్ పాయింట్ ఏంటంటే వర్క్ పార్టీస్లో డిఫాల్ట్ అని ఉంటే ఏం జరుగుతుంది, డమ్మీ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఫ్రమ్ నౌ ఆన్ దాన్ని డమ్మీ స్క్రీన్ అనొద్దు, ఇట్ ఈస్ కాల్డ్ న్యూ హార్నెస్. దాని టెక్నికల్ వర్డ్ ఏంటి? న్యూ హార్నెస్. దాని పేరు న్యూ హార్నెస్, ఉత్త హార్నెస్ కాదు, న్యూ హార్నెస్. ఓకే, సో ఇఫ్ ఐ వాంటెడ్ టు డిస్ప్లే న్యూ హార్నెస్ ఏం చేయాలి?
వర్క్ పార్టీస్లో డిఫాల్ట్ అని ఉండాలి. ఇఫ్ ఐ వాంటెడ్ టు స్కిప్ న్యూ హార్నెస్ దెన్ పీవై కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ ఉండాలి. సో అసలు వాట్ ఈజ్ న్యూ హార్నెస్ అంటే లిటిల్ ఐడియా వచ్చింది. హౌ టు స్కిప్ అండ్ హౌ టు కీప్ ఇట్ అనేది ఒక ఐడియా వచ్చింది. హౌ టు ఎడిట్ అనేది ఇంకా చూడలేదు. సో హౌ టు ఎడిట్ దాట్, ఓకే, అండ్ హౌ టు ఇంక్లూడ్ అవర్ కస్టమైజ్డ్ స్టైల్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ మీకు స్లోగా అర్థమవుతాయి. సో ఎస్టర్డే మనం చేసిన 2 చేంజెస్కి మనకు జస్టిఫికేషన్ వచ్చిందా? ఎస్ సార్. సో ఈ చెక్ బాక్స్ ఒకటి మార్క్ చేసుకున్నాము అండ్ దిస్ వన్. సో ఇప్పుడు మనకి ఈ డమ్మీ స్క్రీన్ ఆర్ న్యూ హార్నెస్ అవసరం లేదు ఫర్ నౌ. సో వెన్ వీఆర్ వర్కింగ్ విత్ హార్నెస్ అండ్ ఇట్స్ టైప్స్, టోటల్ 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టైప్ ఏంటో తెలిసిపోయింది, ఏంటది? న్యూ హార్నెస్. మిగతా 3 అప్పుడే వద్దు. సో వాట్ న్యూ హార్నెస్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో టు డిస్ప్లే న్యూ హార్నెస్ ఇక్కడ డిఫాల్ట్ ఉండాలి, లేకపోతే పీవై కేస్ మేనేజ్మెంట్ ఉంటే న్యూ హార్నెస్ స్కిప్ అవుతుంది. దాట్స్ ఇట్. సో న్యూ హార్నెస్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది రియల్ టైంలో. సో రియల్ టైంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక బ్యాంక్కి వెళ్తున్నారు. సో బ్యాంక్కి వెళ్ళి ఫస్ట్ మీరు క్రెడిట్ కార్డ్ కావాలంటే దెన్ స్ట్రైట్ అవే మీకు చేతిలో క్రెడిట్ కార్డ్ ఇవ్వరు కదా. వాట్ విల్ హ్యాపెన్? సో బిఫోర్ దట్ ప్లీజ్ టెల్ మీ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అంటారు. పాన్ కార్డ్ నెంబర్ చెక్ చేసుకుని మీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. సిబిల్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉంది అంటే దెన్ నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి కదా. సో అంటే మీ సిబిల్ స్కోరే బ్యాడ్ అయినప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసుకుని వేస్ట్ కదా. సో ఐ కెన్ మేక్ బిఫోర్ రిజిస్ట్రేషన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ వన్ స్క్రీన్ టు కలెక్ట్ హిస్ పాన్ కార్డ్ నెంబర్. దానికి ఈ స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చా? ఈ న్యూ హార్నెస్ యూజ్ చేసుకోవచ్చా లేదా? సో న్యూ హార్నెస్ యూజ్ చేసుకొని పాన్ కార్డ్ నెంబర్ కలెక్ట్ చేసుకుంటే యువర్ సిబిల్ స్కోర్ ఈజ్ బ్యాడ్, వీ కెనాట్ గివ్ యూ కమ్ ఆఫ్టర్ 1 year అని చెప్పొచ్చు. ఆర్ సిబిల్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉందంటే సో వీ కెన్ ప్రొసీడ్, ప్లీజ్ టెల్ మీ యువర్ డీటెయిల్స్ అని చెప్పి బై దట్ టైం ఫ్లో రూల్ రన్ చేసేస్తారు అంటే క్రియేట్ చేస్తే నెక్స్ట్ జరిగిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ న్యూ హార్నెస్ అండ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఫర్ టుడే లిటిల్ ఐడియా రావాలి. అండ్ కమింగ్ క్లాసెస్లో డెప్త్లో తెలియాలి హౌ టు మాడిఫై ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ. ఫైన్. నౌ ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నౌ ఏమేమి చేంజెస్ చేయాలనేది క్లియర్గా చూసాం. సో ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ రన్ వాట్ విల్ హ్యాపెన్? సో మనకి స్కిప్ చేసాం కాబట్టి డైరెక్ట్గా మన యాక్చువల్ స్క్రీన్ వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఓన్లీ దిస్ పార్ట్ ఈజ్ లైక్ అవర్ క్రియేషన్, రిమైనింగ్ అంతా ఓఓటీబీ సెగ్మెంటే. అండ్ ఇక్కడ బటన్స్ మనం ఎక్కడ ఇంక్లూడ్ చేసామా? సో బటన్స్ ఎక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయలేదు, బట్ స్టిల్ వీఆర్ షోయింగ్. ఎందుకు? సో బటన్స్ వల్ల చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని ఎస్టర్డేస్ క్లాస్లో చూసాం. దట్ ఈస్ ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్ జనరల్గా ఏం జరగాలి? సో సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు 2 యాక్షన్స్ జరగాలనుకున్నాం. వాట్ ఆర్ దోస్? సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ నెంబర్ 1 సబ్మిట్ అయ్యి స్క్రీన్ 2కి మూమెంట్ జరగాలి. అంటే వర్క్ ఆబ్జెక్ట్ మూమెంట్ జరగాల, అంతే కదా. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే వర్క్ ఆబ్జెక్ట్ మూమెంట్ ఫ్రమ్ ఫస్ట్ అసైన్మెంట్ టు సెకండ్ అసైన్మెంట్ జరగాలి. సో ఫర్ దాట్ మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ లేదు అనుకోండి, మనమే ఒక ఓన్ బటన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఆన్ క్లికింగ్ ఆన్ దాట్ వర్క్ ఆబ్జెక్ట్ మూమెంట్ జరగాలంటే సమ్ జావా ప్రాసెసింగ్ ఉండాలి. సో జావా కోడింగ్ రాయాల్సి వస్తుంది కదా. జావా కోడింగ్ మేబీ రాస్తున్నాం అనుకోండి జనరల్గా. సో ఐ కెన్ క్రియేట్ ఇట్ ఇన్ వన్ వే, మీరు మీకు నచ్చిన వేలో చేయొచ్చు. అండ్ థర్డ్ పర్సన్ డిఫరెంట్ వే. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఏదో ఒకటే బెస్ట్ ఉంటుంది. 3 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు అంటే ఏదో ఒకటే కదా బెస్ట్ ఉండేది. అంటే ఎవ్రీ వన్ నీడ్ నాట్ రైట్ బెస్ట్ కోడింగ్ కదా. సో పర్ఫార్మెన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఈ సబ్మిట్ బటన్ పిఆర్పిసి వాళ్ళు ఓఓటీబీ ఇచ్చేస్తారు. సో ఆ బటన్ లేకుండా మీకు ఎలాంటి స్క్రీన్ ఉండదు. మీకు డే 1 బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఒక మోకప్ ఇస్తారు కదా, ఆ రెస్పెక్టివ్ మోకప్లో ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్గా ఉంటుంది. సో మీ సెక్షన్ యాస్టీస్గా ఉంటుంది. అండ్ పైన ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ కలర్ సమ్ వైట్ రెడ్ కలర్ ఉండొచ్చు ఆర్ సమ్ చేంజెస్ ఉండొచ్చు. యూ కెన్ మేక్ ఆల్ ద చేంజెస్. అండ్ సబ్మిట్ బటన్ లేకుండా మాత్రం మీకు మోకప్ ఉండదు. సో సబ్మిట్ బటన్ లేకుండా మోకప్ ఉంది అంటే దెన్ యూ కెన్ పోస్ట్ వన్ క్వైరీ. You can directly post one query.
సో బిఏ వాళ్ళకి కూడా తెలుసా దాని ఇంపార్టెన్స్ ఏంటనేది. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏమనుకున్నాం, సో దిస్ హెల్ప్స్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్ మూమెంట్. అసైన్మెంట్ 1 క్లోజ్ అయ్యి అసైన్మెంట్ 2కి వెళ్తుంది కదా. సో వెళ్తుంది అంటే అంత సింపుల్గా వెళ్ళదు, డేటా కూడా క్యారీ చేసుకుని వెళ్ళాలి. డేటా క్యారీ చేయటం అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ సంథింగ్ ఎంటర్ చేస్తాం, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేస్తాం. ఈ డేటా క్యారీ చేసుకుని వెళ్ళాలంటే ఈ డేటా అంతా సమ్వేర్ ఎక్కడో స్టోర్ అవ్వాలి కదా. ఎక్కడ? ఓన్లీ డేటాబేస్, మనకు వేరే ఆప్షన్ లేదు. సో దిస్ హ్యాస్ టు బి స్టోర్డ్ ఇన్ టు డేటాబేస్ టేబుల్. అంటే ఆన్ క్లికింగ్ ఆన్ దిస్ సబ్మిట్ బటన్ వర్క్ ఆబ్జెక్ట్ మూమెంట్ జరగాలి, యాజ్ వెల్ యాజ్ డేటా అంతా డేటాబేస్ టేబుల్లోకి వెళ్ళాలి. సో డేటాబేస్ టేబుల్లోకి వెళ్ళటం అంటే డేటాబేస్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఓన్లీ ఎస్క్యూఎల్. డేటాబేస్కి జావా అంటే తెలీదు, పెగా .NET ఇవేమీ తెలియదు. డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. సో ఆన్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్ ఈ డేటా అంతా సో అండ్ సో టేబుల్లో స్టోర్ అవ్వాలి. ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో మనకు ఒక టేబుల్ లాగా స్టోర్ క్రియేటెడ్గా ఉంటుందని చూసాం కదా టెస్ట్ కనెక్షన్లో. సో ఆ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఐల్ షో ఇట్ ప్రాక్టికల్. డేటాబేస్ ఓపెన్ చేసి క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే డేటా అంతా టేబుల్లోకి స్టోర్ అవ్వాలి. సో టేబుల్లోకి స్టోర్ అవ్వటం అంటే ఎస్క్యూఎల్ క్వైరీ జనరేషన్ అవటమే కదా. ఈ బటన్ లేకపోతే మీరు వర్క్ ఆబ్జెక్ట్ మూమెంట్కి జావా కోడింగ్ రాసుకోవాలా, అండ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ రిలేటెడ్గా సమ్ కోడింగ్ చేసుకోవాలా. సో ఇదంతా మనం చేయలేము. వీఆర్ పెగా డెవలపర్స్, నాట్ ఎస్క్యూఎల్ డెవలపర్స్ ఆర్ జావా డెవలపర్స్. ఇదంతా మనం చేయలేము. ఒకవేళ చేసిన వీళ్ళు ఫాలో అయినంత బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వలేము. సో దట్ ఈస్ ద రీజన్ ఈ బటన్ బై డిఫాల్ట్గా ఇంక్లూడెడ్ ఉంటుంది. సో మీకు వచ్చే రిక్వైర్మెంట్స్ ఎలా ఉండొచ్చు, ఆ బటన్ కలర్ చేంజ్ చేయటము, ఆరెంజ్ కలర్ ఉండటము, ఆర్ ఆ బటన్ సెంటర్లో ఉండటము, ఇలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయి తప్ప ఆ బటన్ రిమూవ్ చేయండి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉండవు. ఓకే. సో ఇప్పుడు మనం ఫ్లో రూల్ రన్ చేస్తే ఆ న్యూ హార్నెస్ అర్థం అవ్వాలి, ఇంకా టెర్మినాలజీ. ఆ న్యూ హార్నెస్ స్కిప్ అయ్యి వీఆర్ గెటింగ్ ది స్క్రీన్ నెంబర్ 1. స్క్రీన్ నెంబర్ 1లో మనం డిజైన్ చేసిన స్క్రీన్తో పాటు ఎక్స్ట్రాగా సంథింగ్ అన్నీ లోడ్ అవుతున్నాయి, ఓఓటీబీ పార్ట్ ఇదంతా. సో సబ్మిట్ చేస్తే స్క్రీన్ నెంబర్ 1 నుంచి స్క్రీన్ నెంబర్ 2కి మూవ్మెంట్ జరుగుతుంది. అండ్ బై దిస్ టైం మనకి వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేది క్రియేట్ అయిందా లేదా, అవుతుందా లేదా? సో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేషన్ షుడ్ హ్యాపెన్. వాట్ ఈస్ ఇట్స్ నెంబర్? సి సంథింగ్, మీకైతే C-1 or 2 ఇలా వస్తూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ రియల్ టైంలో కూడా డే 1 ఇలాగే ఉంటుంది. సో రియల్ టైంలో కూడా డే 1 ఇలాగే ఉంటుంది. బట్ మనం ఎక్కడైనా చూస్తే మీ మనీ విత్డ్రా చేసిన తర్వాత అక్కడ స్లిప్ మీద C-1 అని వస్తుందా, C' ఇలా వస్తుందా? నో. సో అంటే సంథింగ్ టు బి కస్టమైజ్డ్ దేర్. సో వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ని ఎలా మాడిఫై చేస్తాము అని అంటారు, అంతే కదా. వర్క్ ఆబ్జెక్ట్ ఇప్పుడు C-1 అని ఉంది, దానికి ప్రిఫిక్స్ ఏంటి? సి. వై ఓన్లీ సి అంటే కేస్ అనుకున్నాం కదా. సో ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ పెగాల్ ఏముండేది? W-1 అని ఉంటుంది అనుకున్నాం. యా. సో W-1 అని ఉంటుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ నుంచి C' ఇలా వస్తుంది. బట్ C''తో వర్క్ ఆర్ రిఫరెన్స్ నెంబర్స్ లాగా ఇక్కడ చూడం జనరల్గా. సో ఇట్ విల్ బి లైక్ జనరల్గా ఎలా ఉంటుంది, రెఫరెన్స్ నెంబర్ సంథింగ్ ఇలా ఉండొచ్చు, అవునా, ఆర్ BOA CC ఇలా నెంబర్ ఉండొచ్చు, సంథింగ్ వాట్ ఎవర్. సో అంటే ఈ నెంబర్ యాజ్ యూజువల్గా ఉంది, దట్ ఈస్ ఓకే. అండ్ బిఫోర్ దాట్ దేర్ షుడ్ బి సంథింగ్ లైక్ ప్రిఫిక్స్ టు బి చేంజ్డ్. సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు, సో హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అని అంటారు. సో మీరు రన్ చేస్తే C-1 అని వస్తుంది కదా, ఐ డోంట్ వాంట్ దాట్. సో ఇప్పుడు మా కస్టమర్స్ అందరికీ రిఫరెన్స్ నెంబర్స్ ఇలా ఉండాలి. సో BOA CC-1, BOA CC-2 or HDFC loans-3 ఇలా రావాలనంటే, సో హౌ డూ యూ అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అంటారు. ఫర్ అప్డేటింగ్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఎలాంటిదంటే ఈవెన్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కూడా సింపుల్గా చేయగలుగుతారు. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అంటే వాళ్ళకి డెవలపర్స్కి ఉన్నంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, బట్ దే విల్ బీ టెక్నికల్లీ స్ట్రాంగ్ బట్ నాట్ యాజ్ లైక్ డెవలపర్. సో BA వాళ్ళు చేయగలిగేటట్టు కూడా ఒక ఆప్షన్ డైరెక్ట్గా ఉంటుంది. దట్ ఈస్ వన్ ఈజియెస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ ఆప్షన్ ఒక డెవలపరే చేయగలుగుతారు.
సో ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో హౌ డూ యూ అప్డేట్ దిస్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అంటే ఆప్షన్ 1 చెప్పకూడదు. ఆప్షన్ 1 చెప్తే అగైన్ వాళ్ళు క్వశ్చన్ రిపీట్ చేస్తారు. హౌ డూ యూ అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ టెక్నికల్లీ అని అడుగుతారు. సో టెక్నికల్లీ అన్నప్పుడు మీరు సెకండ్ ఆన్సర్ ఇవ్వాలి. సో వాట్ ఈస్ దిస్ ఫస్ట్ ఆన్సర్, వాట్ ఈస్ దిస్ సెకండ్ వన్, అండ్ ఎక్కడ చేంజెస్ చేయాలి ఇవన్నీ చూద్దాం. సో you'll understand this updating in next 2 minutes, okay, or next 5 minutes అనుకుందాం. ఫర్ నౌ ఇప్పుడు మనం ఫ్లో రూల్ రన్ చేస్తున్నాం. ఫ్లో రూల్ రన్ చేస్తే సమ్ ఐడి జనరేషన్ స్క్రీన్ నెంబర్ 1 ఇలా వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది నా ప్రాజెక్ట్ అనుకుంటే నేను స్టార్ట్ చేశాను, స్క్రీన్ 1 అయింది. సో ఇప్పుడు మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు, మేబీ మా కంపెనీలో జాయిన్ అయ్యారు, అండ్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే స్క్రీన్ నెంబర్ 1లో ఆల్రెడీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ క్రియేటెడ్గా ఉన్నాయి, ప్లీజ్ ఇంక్లూడ్ మిడిల్ నేమ్ అనే రిక్వైర్మెంట్ మీకు ఇచ్చాం. జస్ట్ స్మాల్ రిక్వైర్మెంటే కదా. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ, సో డే 1 మీకు ఇవేమీ ఓపెన్లో ఉండవు. సో మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, ఆర్ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే స్క్రీన్ నెంబర్ 1 ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, అండ్ ఇన్ దాట్ మిడిల్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేయండి అనేది మీకు ఇచ్చిన టాస్క్. ఇది ఎంతసేపు పడుతుంది జనరల్గా? 5-10 minutes మ్యాక్సిమం, అంతే కదా. సో మిడిల్ నేమ్ అన్న ప్రాపర్టీ ఉందో లేదో ఫస్ట్ మీరు చెక్ చేసుకుంటారు. ఒకవేళ ఉంటే అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తారు, లేకపోతే క్రియేట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, అంతే కదా. మ్యాటర్ ఆఫ్ 5 or 10 minutes. సో డే 1 నేను మీకు ఆర్ మీ మేనేజర్ మీకు ఇచ్చిన టాస్క్ ఇదే. అంతకుమించి వాళ్ళు ఏమి చెప్పరు, మీరేమీ అడగక్కర్లేదు. బట్ మీకు ఇక్కడ చాలా డౌట్స్ వస్తాయి. ఏంటిది? ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు, ఫస్ట్ టైం ఇదే లాగిన్ అయ్యారు. ఫస్ట్ టైం లాగిన్ అయితే మీకు ఇక్కడ మీ అప్లికేషన్ ఏమైనా కనిపించేది. సో లోన్స్ అప్లికేషన్ అయితే దాని క్లాసే కనిపిస్తుంది. మీరేం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ మీరు ఆ ఫ్లో రూల్ రన్ చేసుకొని స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉంది, అందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఉంది, మిడిల్ నేమ్ మధ్యలో ఉండాలా, 1 బిలో అనదర్ ఉందా, మీకు చూస్తే తప్ప మీకు అర్థం కాదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు జస్ట్ చెక్, రైట్. సో చెక్ చేయాలంటే యూ హ్యావ్ టు రన్ ఫ్లో రూల్. సో మీకు ఫ్లో రూల్ కనిపిస్తుందా? మీకు డే 1 ఇలాగే కదా ఉండేది. సో ఫ్లో రూల్ అంటే మీకు ఇక్కడ ఏ కేటగిరీలో ఉంటుంది? ప్రాసెస్. మీకు అసలు ప్రాసెస్ కేటగిరీ ఉందా ఇక్కడ? నో. అంటే ఫ్లో రూల్ ఈ క్లాస్లో లేదు అనే కదా. సో ఈ క్లాస్లో లేదు. సో ఈ క్లాస్లో ఉంటే మీరు ఎక్స్పాండ్ చేసి చూస్తారు, ఓకే. సో ఈ క్లాస్లో లేదు అంటే దాని పేరెంట్లో ఉన్నట్టే కదా. సో మీరు అప్పుడు ఏం చేయాలి? ఇన్హెరిటెన్స్ చూస్తారు, ఓకే. ఇన్హెరిటెన్స్ చూస్తే దానికి పేరెంట్ 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి చూస్తాం. సో ఇప్పుడు పేరెంట్ 1 ఏంటో తెలుస్తుంది. పేరెంట్ 1 క్లాస్ ఓపెన్ చేసుకోగలుగుతారు కదా. HDFC-FW- సంథింగ్ ఓపెన్ చేస్తారు, అండ్ అందులో ప్రాసెస్ కేటగిరీలో చెక్ చేస్తారు. అందులో 3 ఫ్లో రూల్స్ ఉంటాయి, అందులో 3 ఉన్నాయి అనుకోండి, ఆర్ ఆ పేరెంట్ ఇంకొక పేరెంట్ ఉంది. సో అక్కడి నుంచి కూడా అయ్యి ఉండొచ్చు కదా. సో అక్కడి నుంచి కూడా అయ్యి ఉండొచ్చు. సో అది రన్ అయితే, సో అది ఆ క్లాస్ ఎక్స్పాండ్ చేసి ఓపెన్ చేస్తే అందులో 10 ఫ్లో రూల్స్ ఉంటాయి. సో ఏటీఎం ఎగ్జాంపులే తీసుకోండి, ఒక మెయిన్ ఫ్లో రూల్ ఉంటుంది, చాలా చైల్డ్ ఫ్లో రూల్స్ ఉండొచ్చు కదా. సో మీరు మెయిన్ ఫ్లో రూల్ కనిపెట్టలేకపోతున్నారు. అండర్స్టాండింగ్ మై పాయింట్, రైట్? సో ఈ పర్టిక్యులర్ క్లాస్లో డైరెక్ట్గా మనకు ఆప్షన్స్ ఏమీ లేవు, అంటే ప్రాసెస్సే లేదు. సో ఈ పర్టికులర్ ఆప్షన్లో మనకి ప్రాసెస్సే కనబడట్లా. సో దీనికి పేరెంట్ చేస్తున్నారు. పేరెంట్ క్లాస్లో ప్రాసెస్ కేటగిరీ కింద ఒక 10 ఫ్లో రూల్స్ ఉంటే ఏది ప్రైమరీ ఫ్లో రూల్ మీకు అర్థమవుతుందా? ఫస్ట్ది ఓపెన్ చేస్తారు, రన్ చేసి ఓకే ఇది డిఫరెంట్గా ఉంది. సెకండ్ది ఓపెన్ చేస్తారు, రన్ చేస్తారు, డిఫరెంట్. థర్డ్ది ఓపెన్ చేస్తారు, దానికి రన్ ఆప్షనే ఉండకపోవచ్చు కదా, అన్నిటికి ఉండాలని లేదు కదా. ఫోర్త్ ఆప్షన్ ఓపెన్ చేస్తారు, సేమ్ ప్రాబ్లం, అండ్ అన్నీ చెక్ చేస్తారు, మీకు ఏది అప్రాపరియేట్ అనిపించలేదు. అప్పుడు ఏం చేస్తారు? దాని పేరెంట్ క్లాస్ ఏంటో చూస్తారు. ఆ ప్రాసెస్ కేటగిరీలో 10 ఉంటే సేమ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. సో ఈ హోల్ ప్రాసెస్కి మీకు 2-3 hours పడుతుంది. సో మేనేజర్ వచ్చి 5 minutes అవ్వాల్సింది ఇంతసేపు ఎందుకు తీసుకుంటున్నారని స్ట్రైట్ అంటారు. సో వ్యాలిడ్ పాయింటే కదా. మన సైడ్ మనకేం అర్థం కావట్లేదు, అతని సైడ్ 5 minutes వర్కే కదా, రెండు వ్యాలిడే. దెన్ వాట్ ఈస్ దట్ మెయిన్ ఫ్లో రూల్ నేమ్ అని మీరు అడుగుతారా? మీరు అడిగితే మీకు తెలిస్తే తప్ప చేయలేరు కదా. సో అది అడిగితే అగైన్ సిల్లీగా ఉంటుంది. సో ఇన్స్టలేషన్ అప్పుడు ర్యామ్ కెపాసిటీ సరిపోవట్లేదు అంటే ఎంత సిల్లీగా ఉంటుందో రియల్ టైంలో.
అండ్ ఈ మెయిన్ ఫ్లోర్ రూల్ నేమ్ ఏంటో చెప్పండి అన్నప్పుడు కూడా అంతే ఉంటుంది. సో మెయిన్ ఫ్లోర్ రూల్ నేమ్ చెప్పక్కర్లేదు. ఓకే, సో ఎలా చేస్తారు మరి దానికి? సో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? జస్ట్ ఒక మెయిన్ ఫ్లోర్ రూల్ రన్ చేసి స్క్రీన్ నెంబర్ 1లో మోడిఫై చేయండి. స్మాల్ వర్క్ అది. సో దీనికి మనం ఇంత స్ట్రగుల్ అయిపోతున్నామంటే, సో దెన్ ఓకే, సో ఇక్కడ మనకి 2 సినారియోస్ ఉంటాయి. సో ఎవరైతే ఫస్ట్ వర్క్ చేశారో, మేబీ మీ మేనేజర్ బై దిస్ టైమ్ స్క్రీన్ 1 క్రియేట్ చేసేస్తారు కదా. సో ఎవరైతే ఫస్ట్ టైం ఫ్లోర్ రూల్ మీద రన్ చేస్తున్నారో, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దట్ ఫ్లోర్ రూల్ లైక్ ఎన్ షార్ట్ కట్. సో ఒకటి మెయిన్ ఫ్లోర్ రూల్ ఉంటుంది కదా, ఆ మెయిన్ ఫ్లోర్ రూల్ని ఒక షార్ట్ కట్ లాగా ఇంక్లూడ్ చేయాలి. షార్ట్ కట్ లాగా ఇంక్లూడ్ చేస్తే దెన్ కమింగ్ డెవలపర్స్, మనలాంటి కమింగ్ డెవలపర్స్కి ఏమవుతుంది? సో ఏ ఫ్లోర్ రూల్ ఏది మెయిన్ అనేది స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే ఐ కెన్ గో టు దట్ ప్లేస్. షార్ట్ కట్ ఎక్కడ యాడ్ చేస్తారనుకున్నాం కదా, ఆ ప్లేస్కి వెళ్ళి ఆ మెయిన్ ఫ్లోర్ రూల్ రన్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా అందులో స్క్రీన్ నెంబర్ 1, 2, 3 ఇవన్నీ వచ్చేస్తాయి. సో అంటే అది ఏ క్లాస్లో ఉంది, ఎక్కడ ఉంది, సో దీన్ని మీరు సెర్చ్ చేసుకొని ఇంత టైం ఆర్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాట్ ఎవర్ ద మెయిన్ ఫ్లో రూల్, ఆ పర్టికులర్ మెయిన్ ఫ్లో రూల్ని షార్ట్ కట్ లాగా యాడ్ చేయాలి. సో ఆ మెయిన్ ఫ్లో రూల్ మీకు ఫ్రేమ్వర్క్ 1లో ఉండొచ్చు, 2లో ఉండొచ్చు, ఎక్కడైనా అది మీ ఇష్టం, ఏ వర్క్ క్లాస్లోనే ఉండొచ్చు. సో ఆ పర్టికులర్ ఫ్లో రూల్ గురించి తర్వాత స్ట్రగుల్ అవ్వకుండా వీఆర్ ప్లానింగ్ టు ఇంక్లూడ్ ఇట్ లైక్ ఎన్ షార్ట్ కట్. సో ఇప్పుడు మన మెయిన్ ఫ్లో రూల్ ఏది? సో మన మెయిన్ ఫ్లో రూల్ ఇదేనా? సో ఈ మెయిన్ ఫ్లో రూల్ ఈ క్లాస్ నేమ్ తెలిస్తే తప్ప మనం ఓపెన్ చేయలేం, అవును? మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి తెలుస్తుంది, మీ తర్వాత కొత్తగా వచ్చే డెవలపర్స్కి తెలియదు కదా. సో ఇన్ దట్ సినారియో ఫ్లో రూల్ ఎవరైతే ఫస్ట్ క్రియేట్ చేస్తారో, ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు ఇంక్లూడ్ ఇట్ లైక్ ఎన్ షార్ట్ కట్. షార్ట్ కట్ ఇంక్లూడ్ చేస్తే, షార్ట్ కట్ సమ్వేర్ ఇంక్లూడ్ చేస్తాం కదా, షార్ట్ కట్ ఇంక్లూడ్ చేస్తే వీ కెన్ గెట్ సొల్యూషన్ ఈవెన్ ఫర్ దిస్. హౌ టు అప్డేట్ ప్రిఫిక్స్, షార్ట్ కట్ దగ్గరే ప్లీజ్ చేంజ్ యువర్ ప్రిఫిక్స్ అని వచ్చేస్తుంది. ఓకే, సో ఈ 2 థింగ్స్కి ఆన్సర్ ఒకటే. హౌ టు యాడ్ షార్ట్ కట్ అనే దానికి ఇప్పుడు డిస్కస్ చేయబోయేది, అండ్ హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అనే దానికి కూడా ఇప్పుడు సేమ్ డిస్కషన్. ఓకే ఫైన్. నౌ టు యాడ్ షార్ట్ కట్, మీరు ఫస్ట్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షార్ట్ కట్ని యాడ్ చేయాలి. టు యాడ్ షార్ట్ కట్ మనం ఏం చేస్తాం? అప్లికేషన్ డెఫినిషన్లోకి వెళ్ళాలి. సో అప్లికేషన్ డెఫినిషన్లోకి వెళ్తే మనకి బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ గురించి తెలుసు, అంతేనా? అండ్ అలాంగ్ విత్ దాట్ మనకి కేస్ అండ్ డేటా అని ఉంటుంది. సో కేసెస్ అండ్ డేటా అని ఉంటుంది. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ వన్, అండ్ ఇక్కడ ఆ ఫ్లో రూల్ నేమ్ ఇంక్లూడ్ చేస్తే చాలు. సో ఇదే ఆ షార్ట్ కట్. ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే మనం ఈజీగా రన్ చేసేస్తాం. సో వాట్ ఈస్ దట్ ఫ్లో రూల్ నేమ్? ఇదే కదా ఫ్లో రూల్ నేమ్ అంటే, ఐడితోనే ప్రాసెసింగ్ ఎప్పుడైనా. ఓకే, సో యూ హ్యావ్ టు గివ్ దట్ ఐడి నేమ్. అండ్ ఈ పర్టికులర్ ఫ్లో రూల్ మనకి ఏ క్లాస్లో ఉంది, సో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అంటే మన లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ అనక్కర్లేదు, వేర్ దిస్ ఫ్లో రూల్ ఈజ్ ఇంప్లిమెంటెడ్, అది ఫ్రేమ్వర్క్ అయినా ఉండొచ్చు కదా. సో ఇక్కడ మీరు ఆ ఫ్రేమ్వర్క్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆ ఫ్రేమ్వర్క్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకే, క్లాస్ నేమ్ ఇస్తే చాలు. అండ్ రిమెంబర్, వెన్ యూఆర్ ట్రైంగ్ టు కాపీ అండ్ పేస్ట్, మీకు స్టార్టింగ్లో స్పేస్ కూడా యాడ్ అయిపోతుంది. జనరల్ అది అబ్జర్వ్ చేయం. సో ఇలా చూస్తే మీకు 2 స్పేసెస్ యాడ్ అయ్యే విషయం కూడా గమనించాం జనరల్గా. నా ఇప్పుడు సేవ్ చేస్తే సేవింగ్ ఇవన్నీ జరుగుతాయి, బట్ మీకు అవుట్పుట్ రాదు. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ డౌన్ యారో అండ్ చెక్ కరెక్ట్ క్లాస్ ట్యాగ్ అయిందా లేదా అనేది. మీకు కరెక్ట్ క్లాస్ ట్యాగ్ అయిందా? ఎక్కడైంది? అవ్వలేదు. సో అదే ఇప్పుడు మీరు ఇక్కడ రిమూవ్ చేసేసి చూడండి, డౌన్ యారో క్లిక్ చేస్తే కరెక్ట్ క్లాస్ ట్యాగ్ అయిందా ఆటోమేటిక్గా. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. క్లాస్ నేమ్ అలా సెలెక్ట్ చేసుకోవాలి, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ప్లేస్, ఎవ్రీవేర్ అంతే. అండ్ ఈ పర్టికులర్ చెక్ బాక్స్ చెక్ చేస్తేనే మీకు షార్ట్ కట్లోకి వస్తుంది. ఓకే, నౌ సేవ్ చేస్తే చాలు, షార్ట్ కట్లోకి వచ్చేసినట్టే. అండ్ హియర్ వీఆర్ సీయింగ్ వన్ మోర్ థింగ్. వాట్ ఈస్ దాట్? వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్. సో లెట్ మీ సేవ్ సో ఫార్. వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఏమి చేయలేదు, సో ఐఎమ్ జస్ట్ సేవింగ్ సో ఫార్.
సో అంటే మన దగ్గర ఉన్న మెయిన్ ఫ్లో రూల్ని ఇక్కడ షార్ట్ కట్లో ఇంక్లూడ్ చేసాం, దాట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. అండ్ షార్ట్ కట్లో ఇంక్లూడ్ చేస్తే దెన్ డే 1 మీరు ఇలా లాగిన్ అయ్యారా, మీకు అంతకుమించి పిండ్ క్లాసెస్ అవేమి ఉండవు. డే 1 మీరు ఇలా లాగిన్ అవుతారు. ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనకి క్రియేట్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్తే ఆ ఫ్లో రూల్ నేమ్ కనిపించేస్తుంది. సో క్రియేట్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్తే, న్యూ మీనింగ్ న్యూ కేస్, సో కిందవన్నీ రూల్స్, పైవి కేస్ క్రియేషన్ లాగా. సో న్యూలోకి వెళ్తే మనం షార్ట్ కట్లో యాడ్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తాయి, అవునా కదా. నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఆ ఫ్లో రూల్ రన్ అయిపోయినట్టే. ఫ్లో రూల్ రన్ అయిపోతుంది, స్క్రీన్ 1, 2 ఎవ్రీథింగ్ యాజ్ యూజువల్గా వస్తుంది. సో డే 1 మీరు చేయాల్సింది ఏంటి, సో రన్ మెయిన్ ఫ్లో రూల్ అండ్ చెక్ ఫర్ అవుట్పుట్ అంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడ చెక్ చేసేసుకోవటం అంతే. సో అంతేగాని వాట్ ఈస్ దట్ ఫ్లో రూల్ని, అది ఎక్కడ ఉంది, ఓకే, సో ఇవన్నీ మీరు అడగాల్సిన అవసరం లేదు. క్లియర్ రైట్. సో హౌ టు యాడ్ దిస్ లైక్ ఇన్ షార్ట్ కట్ అనేది ఈ పాయింట్ అనమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు రన్ చేస్తే వాట్ ఈస్ ద వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఆర్ వాట్ ఈస్ ద ప్రిఫిక్స్, C dash. And real time లో I don't want C dash, I wanted this to be updated with something అంటే దెన్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అనుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటో ఆల్రెడీ చూసేసారు, వాట్ ఈస్ దాట్. సో ఇక్కడ అప్లికేషన్ డెఫినిషన్లో కేసెస్ అండ్ డేటాలో సమ్ సెగ్మెంట్ ఉంటుంది. సో ఇది చాలా చాలా సింపుల్ కదా. సో దీనికి ఇంత సింపుల్గా ఎవరి కోసం ఇచ్చారంటే బిఏ వాళ్ళ కోసం. అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కావాల్సిన అప్లికేషన్స్ మొత్తం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. సో క్రియేట్ చేసుకుని ఏది రన్ చేస్తే ప్రిఫిక్స్ ఏం రావాలి అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో అంటే ప్రిఫిక్స్ విల్ బి డిసైడెడ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ప్రిఫిక్స్ ఇక్కడే డిసైడ్ అయిపోతుంది. సో ఇక్కడ సంథింగ్ లైక్ C డాష్, సో ఇన్స్టెడ్ ఆఫ్ C డాష్ మనం వేరేది ఏమైనా ఇస్తున్నాం అనుకుందాం, మేబీ HDFC అని ఇస్తున్నాం. సో HDFC అని ఇస్తే, సో ఇన్స్టెడ్ ఆఫ్ C మనకి HDFC రావాల్సి వస్తుంది. నెంబర్ ఏముంటుంది, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 6008 అని ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను రన్ చేస్తే ప్రిఫిక్స్ ఏం రావచ్చు, 1 వస్తుందా, 6009 అని వస్తుందా. సో యా, సో లెట్ మీ రన్ దిస్, వాట్ ఆర్ వి గెటింగ్, HDFC 1 వచ్చింది. సరే పోనీ ఇప్పుడు నేను అగైన్ రన్ చేస్తే ఏం 2, C dash 2. సో ఇఫ్ ఐఎమ్ అగైన్ క్లికింగ్ ఆన్ దిస్ HDFC 2, ఓకే, సపోజ్ ఇక్కడ నేను సంథింగ్ లైక్ Z అని ఇస్తే, Z1 Z1, వై, వాట్ ఈస్ హ్యాపెనింగ్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తాను, కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాను, వాట్ విల్ హ్యాపెన్ నౌ, సిలో C dash. C dash ఎంత, C dash 6000. సో అగైన్ నేను ఇప్పుడు Z చేంజ్ చేస్తే Z2 వస్తుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వెన్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు రన్ ఫ్లో రూల్, ఓకే, మనం ఫ్లో రూల్ రన్ చేస్తే ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్ టేబుల్, నో, ఎస్ ఆర్ నో, ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్ టేబుల్ అండ్ ఇట్ ఈస్ చెకింగ్ వాట్ ఈస్ ద ప్రిఫిక్స్ డిఫైన్డ్. సో ప్రిఫిక్స్ ఏమీ లేకపోతే C dash, ఏమన్నా ఉంటే అకార్డింగ్ టు దట్, ఏ అనుకోండి పోనీ. సో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ డిఫైన్డ్ దెన్ ఏ అన్న నేమ్తో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చెక్ చేసుకుంటాయి. బై ద టైం 1000 ఉంటే సో 1000-1, సారీ 1 ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. సో 1001 లాగా వస్తుంది. సో అంటే వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ వన్ ఫ్లో రూల్ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్ టేబుల్, అంటే SQL క్వైరీ రన్ అవుతుంది. సో డేటాబేస్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి విత్ దిస్ ప్రిఫిక్స్, అదర్ ప్రిఫిక్స్తో సంబంధమే లేదు. సో విత్ దిస్ ప్రిఫిక్స్ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్, అండ్ ఆ రికార్డ్స్లో హైయెస్ట్ ఏముంటుంది, C dash తో 6000 ఉంది కదా, సో హైయెస్ట్ ఏముంది, అండ్ ఫర్ దట్ 1 more టు బి ఇంక్రిమెంటెడ్, ఇలా జరుగుతుంది. సో ఇక్కడ చాలా సింపుల్గా చేంజ్ చేసుకోగలుగుతాం, అవునా కదా, సింపుల్గా చేంజెస్ చేసుకోగలుగుతున్నాం. అండ్ ఇక్కడ HDFC లోన్స్ కావాలంటే యాస్టీస్ అప్డేట్ చేస్తారు, ఆర్ HDFC క్రెడిట్ కార్డ్ కావాలంటే యాస్టీస్ అప్డేట్ చేస్తారు, వెరీ సింపుల్ కదా. సో ఇంత సింపుల్గా ఉన్నప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా ఏదో ఉంటుంది అనుకున్నాం, ఎందుకు మరి అది ఓన్లీ డెవలపరే చేయగలడని అనుకుంటున్నాం, ఎందుకు. సో వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ కెన్ బి అప్డేటెడ్ ఇన్ 2 ways, దిస్ ఇస్ వెరీ క్లియర్.
ఫస్ట్ వన్ ఏంటి, ఇన్ ద కేసెస్ అండ్ డేటా, ఇక్కడ మనం సమ్ ఐడి ఇస్తే బేస్డ్ ఆన్ దిస్ డేటాబేస్ ఎగ్జిక్యూషన్ జరిగి ఆ ఐడితో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అండ్ ఫ్రమ్ దేర్ ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది, అంతే కదా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఈవెన్ BA కెన్ ఏబుల్ టు డూ, even business analyst can able to do. And there will be second way of updating prefix also where a developer only can do అనేది అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి ఎవరికో కాల్ చేశారు అనుకోండి, ఆర్ సమ్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారు అనుకోండి, మీకు రిఫరెన్స్ నెంబర్ ఎలా వస్తుంది, C' ఇలా రాదు. మేబీ 2022 November 29, అంతేనా, November 29-001 ఇలా రావచ్చు కదా, ఇలా రావచ్చా, ఇది నా రిక్వైర్మెంట్ అవి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ డే రన్ చేస్తే 2022 30 November-001 అండ్ ఆ రోజు నైట్ అయితే సో 002 003 ఇలా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ 12 o'clock అయితే, మిడ్ నైట్ 12 o'clock దాటితే December 1st, అంటే ఈ ప్రిఫిక్స్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. సో ఈ ప్రిఫిక్స్ ఇలాగే రావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, దెన్ ఎప్పుడు ఇదే ఉంటుంది. 2 months తర్వాత చెక్ చేసినా మీకు ఇదే కనిపిస్తుంది. అంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేసేస్తే అదే వస్తుంది కదా. బట్ ఇక్కడ మనకి హార్డ్ కోడ్ అవ్వకూడదు, సంథింగ్ డిఫరెంట్గా డైనమిక్గా యాక్ట్ చేయాల్సి వస్తుంది. డైనమిక్గా యాక్ట్ చేయాలంటే ఇక్కడ షార్ట్ కట్లో పాసిబుల్ కాదు, మెయిన్ ప్లేస్లోనే మోడిఫికేషన్స్ చేయాలి. మెయిన్ ప్లేస్లో మోడిఫికేషన్స్ చేయటం అంటే BA విల్ నాట్ బి దట్ కంఫర్టబుల్. సో ఆ పర్టికులర్ ప్లేస్లో డెవలపర్సే చేయగలుగుతారు. వాట్ ఈస్ దట్ రూల్ నేమ్ అండ్ హౌ టు మేక్ మోడిఫికేషన్స్ దేర్ అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ డైనమిక్. సో కరెంట్ ఇయర్ మంత్ డేట్ లాగా వస్తుంది, అలా కాకుండా మండే November 29-1 NOV 29-2 November 29-3, సో రేపటి నుంచి November 30-1 ఇలా మనకి నచ్చినట్టు డిజైన్ చేయాల్సి వస్తుంది. సో హౌ టు మేక్ దిస్ కస్టమైజ్డ్ అండ్ డైనమిక్ అనే దగ్గర మనకి BA వాళ్ళకి ఛాలెంజెస్ వస్తాయి. సో వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ నీడ్స్ టు బి అప్డేటెడ్ ఇన్ 2 ways. సో యాజ్ ఏ డెవలపర్ మీరు ఎప్పుడైనా చెప్పాల్సింది ఏంటిది, సెకండ్ వేని. సో ఫస్ట్ వే BA వాళ్ళు సింపుల్గా చేసేస్తారు. సో సింపుల్గా చేసేస్తారు. మేబీ మీకు రియల్ టైంలో ఇలా ఉందనుకుంటే ఇదే కదా మీకు అక్కడ వచ్చేది, ఇదే కదా మీకు అక్కడ వచ్చేది. దెన్ ఈ పర్టిక్యులర్ థింగ్ మీరు డే 1 లాగిన్ అవుతారు, లాగిన్ అయ్యి మీరు ఇక్కడికి వెళ్ళి మీరు చేంజెస్ చేయలేరా, చేంజెస్ చేయొచ్చు కదా. సో చేంజెస్ చేస్తే అది కరెక్టా మరి, ఎలోడా, నో. సో ఇక్కడ మీరు ఒక వార్నింగ్ ఉంటుంది, వార్నింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ డెఫినేషన్ అనేది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. సో దేర్ ఈస్ సంథింగ్ లైక్ సెక్యూరిటీ మిస్సింగ్ ఫర్ దిస్ రూల్ అనేది ఇక్కడ ఉన్న వార్నింగ్. సో సెక్యూరిటీ ట్యాబ్ ఈజ్ బ్లాంక్. సో అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే ఈ స్క్రీన్ ఓపెన్ చేసుకుని మోడిఫికేషన్స్ చేయగలుగుతారు. వాళ్ళు సింపుల్గా HDFC అని పెడితే మనం లాగిన్ అయ్యి C కింద మార్చేస్తే ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఈ స్క్రీన్ ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. సో దేర్ ఈజ్ సంథింగ్ లైక్ సెక్యూరిటీ బ్రీచ్ హియర్ అండ్ ఇక్కడ సెక్యూరిటీ ట్యాబ్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ అనేది ఉంటుంది. ఇదంతా BA వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం. బట్ వీ హ్యావ్ టు జస్ట్ అండర్స్టాండ్ హౌ టు అప్డేట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఇన్ ఆప్షన్ నెంబర్ 1 అనేది మీకు తెలియాలి. Okay, so in this class we are very clearly understanding what is importance of that checkbox and work parties option and how to update this work object prefix and how to update how to include it like in shortcut ivanni chustunam. So next class lo database table lo ela data flow avutundi. So DB open chesi chudali kada. So how data will